ఇప్పుడు మనం ఏషియన్ వాల్ శాండర్ పేపరింగ్ మిషన్ చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ ఏ విధంగా ప్యాకింగ్ అయ్యి వచ్చిందో చూద్దాం. దీనికి మనకు M6X పాయింట్స్ కూడా వస్తాయి. మనం ఈ బార్ కోడ్ స్కాన్ చేయడం వల్ల మనం ఇప్పుడు 4 సైడ్స్ చూసాం కాబట్టి ఇది మనం 2 years వారంటీ కూడా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. మన బీపీ నెంబర్ బట్టి యాడ్ చేసుకొని మనం పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. దాంతో మన వారంటీ కూడా అలాగే క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాల్ స్టాండర్స్ పేపరింగ్ మిషన్ ఓపెన్ చేద్దాం. ఎలాగుందో చూసి ఓపెన్ చేసే ప్రాసెస్. మనకి ఈ విధంగా ప్యాకింగ్ అయ్యి వస్తుంది. పైన ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి లోన్ ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇది మన మాన్యువల్ బుక్. ఏ విధంగా చూసి యూజ్ చేయాలని కొద్దిగా మనం స్టడీస్ ప్రకారం చూస్తే సరిపోద్ది. ప్రాసెస్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ ఫిల్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ యూజ్ చేయాలని మనకి డిస్క్లు ఇస్తాడు. 3 పేపరింగ్ డిస్క్స్ ఇస్తాడు. ఏంటంటే 180, 240, 150 పేపర్స్ ఇస్తాడు. 240, 80, 150 పేపర్స్ ఇస్తాడు మనకి ఓన్లీ ఇందులోని. ఒక్కో షర్ట్ 3 పేపర్లు వస్తాయి. ఇది మన డస్ట్ పార్టికల్స్ కలెక్ట్ చేసుకునేది, అంటే పుట్టి పార్టికల్స్ అన్నీ ఇందులో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మిషన్ శాండల్, వాల్ శాండల్ మిషన్. ఇది హ్యాండిల్, ఇది లగేజ్ పట్టుకెళ్ళడానికి. ఇది ఎల్ బెండ్. ఈ హ్యాండిల్ పట్టుకొని మనకి ఎటుపైన పెట్టుకోవచ్చు. ఈ హ్యాండిల్ 2 పక్కల ఇస్తాడు. మన పేపరింగ్ ఎటు చేస్తే అటు సైడ్ మన అడ్జస్ట్మెంట్ కోసం. దాంతో ప్లగ్ పాయింట్ వైర్ లీస్ట్ ప్లగ్ పాయింట్ వైర్ 12 మీటర్లు, 12 అడుగులు, 15 అడుగులు వైర్ ఇచ్చారు. మిషన్ ప్రాసెస్. మిషన్కి లైట్స్ ఉంటాయి. నైట్ టైం కూడా మనం పేపరింగ్ చేయొచ్చు. ఇది మిషన్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం పేపరింగ్ చేసే విధానం. ఇది ఒక మిషన్ బటన్ ఆన్ స్విచ్. ఇది లైట్ ఒక ఆన్ స్విచ్. ఇది మిషన్ కంటిన్యూస్గా లాక్ చేసి పెట్టుకోవడానికి. ఇది అనేది మనకి అడ్జస్ట్మెంట్ కోసం, అంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్, పేపరింగ్ ఫాస్ట్గా అవ్వాలా స్లోగా అవ్వాలా అని పెట్టుకోవడానికి. ఇప్పుడు మిషన్ యొక్క బ్లౌని బాటంలో ఫ్లాగ్ ఉంటుంది, దానికి మనం కనెక్ట్ చేయాలి. ఈ బ్లౌని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ బ్లౌ దీన్ని కనెక్ట్ చేస్తే ఇది ఒక డస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా నుంచి డస్ట్ కలెక్ట్ చేయడానికి దీని యొక్క ఇది ఓపెన్ చేస్తే ఇందులో డస్ట్ కంటిన్యూగా డస్ట్ ఇందులో ఉంటుంది. మనకి ఎల్ నెంబర్ అంకి ఇచ్చారు కదా, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కోసం. ఇది ఓపెన్ చేయడానికి ఎప్పుడైనా మనకి ఇది పని చేయకపోతే దాన్ని ఓపెన్ చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసి కొత్త సిస్టమ్ వేసుకోవడానికి ఇదంతా. ఇప్పుడు మనం డిస్క్ పేపర్ ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. ఈ హోల్స్ దగ్గర ఈ డిస్క్ పేపర్ ఫిక్స్ చేసి
ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేద్దాం. ఏ విధంగా స్టార్ట్ అయిందో చూద్దాం. ఇది స్టార్ట్ బటన్. ఈ బటన్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ కోసం. లైట్ ఆన్ చేయగానే ఈ విధంగా ఉంటుంది. మన యొక్క ఈ బటన్ మన రన్నింగ్లో స్పీడ్ చేస్తే ఇదే దీని యొక్క ప్రాసెస్.